రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులను నిరసిస్తూ మంగళవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో పలమనేరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు మాజీ శాసనసభ్యురాలు లలితా థామస్, చిత్తూరు మాజీ మున్సిపల్ చైర్మన్ శర్మ మేరీ, మహిళా విభాగం నాయకులు హరిణి రెడ్డి, గాయత్రి దేవి, హర్షిత రెడ్డి, అంజలి రెడ్డి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గుంటూరులో జరిగిన సంగతి ఘటన అందరూ చూసుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతే అందరికీ తెలిసి వచ్చిందని అనుకుంటున్నాను. మరి గుంటూరు నడిబొట్టున ఒక మహిళ వాటర్ బోర్ గురించి కూటమి నాయకుల్ని అడగడం జరిగింది. ముఖ్యంగా కూటమి నాయకులు అనడం కంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించడం జరిగింది. మరి నడి రోడ్డున అర్ధరాత్రుల్లో ఆ మహిళ రోడ్డు మీద వెళ్తుండగా నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ నాయకుడు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఆ మహిళను వివస్త్రను చేసి టోటల్ గా బట్టలు లాగేసి మరి తనను కొట్టి చంపడానికి ప్రయత్నించారు. మరి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి తనకి బట్టలు అందించడం జరిగింది. మనమేమన్నా మహాభారతం నాటి దుశాసన పర్వం చేయాలి అని కూటమి ప్రభుత్వము సంకల్పించి ఈ విధంగా మహిళల్ని నడి రోడ్లో విమర్శలు చేస్తున్నారా? మరి ఇంత జరిగినా నో కేస్. పోలీస్ స్టేషన్కి వెళ్తే రాజీ ప్రయత్నాలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు అనేది తెలిసాల్సిన అవసరం ఉంది. ఏ కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఫస్ట్ ఈ వార్డుకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక ఫోన్ కాల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, మీకు సంబంధించిందా, మీకు వ్యతిరేక కేసా? వారు కన్ఫర్మ్ చేస్తే వీళ్ళు కేసులు పెట్టడము, వద్దంటే కేసులు ఆపేయడము. మరి అలాగే కావలిలో ఒక గిరిజన మహిళ తనని అగాత్యానికి గురి చేసి తను కేసు పెట్టడానికి వెళ్తే ఎంత నానా మాటలు దుర్భాషలాడి మళ్ళీ పోలీసు వారే రాజీ యత్నాలు. పూన రవికుమార్ గారి పిఏ ఒక మహిళని వేధించి ఉద్యోగం పేరుతో వేధించి అమ్మాయిని నానా మాటలని ఫోన్లలో సోషల్ మీడియాలో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి మానసికంగా చచ్చిపోయే పరిస్థితి. అయినా కానీ నో కేసు. తెలుగుదేశం పార్టీకి ఒక ఫోను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కేసు అక్కడికి ఆగిపోయింది. మరి హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి కనిపించిన ప్రతిసారి హోంమంత్రి గారు చాలా నీట్ గా కూర్చొని ఓ ప్రెస్ మీట్ ఇస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే హోంమంత్రిని ఉపయోగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము మహిళా రక్షణకై ఎందుకు ముందుకు రావడం లేదు? మహిళల్ని నడి రోడ్లో విమర్శలు చేస్తున్నా ఎందుకు లోకేష్ గారు మిన్నుకున్నారు? మరి వీటన్నిటినీ ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? మరి మహిళలకి రక్షణ లేనటువంటి ఈ రాజ్యంలో మహిళలకి రక్షణ కరువై నడి రోడ్డు పైన అర్ధరాత్రి ఆడది వెళ్ళడం స్వాతంత్రం అని గాంధీ గారు చెప్తే పగటి పూట కూడా నడిచే పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితులన్నిటినీ గట్టెక్కించడానికి, ప్రజలకి మేమున్నామని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మహిళలందరూ కూడాను ఈ రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటామని చెప్తూ, ఏదైతే ఇప్పుడు కేసులు నమోదు చేయకుండా బాధిత మహిళలకి న్యాయం చేయకుండా పక్కన పెట్టేశారో వారందరికీ అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేము వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అందరి మీద కూడా